ఓం గం గణపతే నమః. సంపూర్ణ కార్తీక పురాణం 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం. దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి విముక్తి పొందారని చెప్పగా, జనకుడు మహాతపస్వి, తమరు తెలియజేయు ఇతిహాసములు కొలది వినబుద్ధి వేస్తున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమి చేయవలను, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలను అని కోరగా, వశిష్ఠుల వారిట్లు చెప్పిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములకు చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీనివలన మిగులు ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయమునందు దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, పిప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధనయే నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఒకటియే గాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఎగుతారు. ఇందుకు ఒక కథ చెబుతారు. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపొంగవుడు వచ్చెను. పాంచాలరాజు, నీవెందుకు తపమాచరించుచున్నావు, నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపొంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యములు, సంపద ఉన్నను నా వంశం నిలుపుటకు పుత్ర సంతానము లేక కురిగిపోచున్నాను అని చెప్పగా, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాడు. వెంటనే పాంచాలరాజు తన దేశమునికి వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు నెల రోజులు దీపారాధన చేశాను. ఆ ఫలితము వలన ఆ రాజు భార్య గర్భవతి క్రమముగా నవమాసంలో నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కన్నది. రాజు కుటుంబంలో సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహంతో బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేశాను. అమిత గారాభంతో పెంచాను. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని ఆజ్ఞాపించాను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదినము ప్రవర్ధమానుడైన సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిశాము మొదలగునవి నేర్చుకోను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసము చేతను, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఉంకపు స్త్రీలను బలత్కరించి ఎదిరించిన వారిని దండించుచు కోరికలు తీర్చుకుంటుంటాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన సంతానము వలన చూసి చూడనట్లుగా విని విన్నట్లుగా ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యమున తన కార్యములను అడ్డు చెప్పువారులను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులు చేశాను. అటు తిరుచుండగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పొడుచుని చూచుట తటస్థించారు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట ఎవరికీ సాధ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై ఆమెను సమీపించి తన కోరిక తెలియజేశాను. ఆమె కూడా అతడి సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పెట్టుకుని వెళ్ళిపోయాను. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులయ్యారు. ఆమె మగనికి ఈ విషయం తెలిసి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవాలని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుంటుంది. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున వారు ఇరువురు శివాలయమును కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన భర్త అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండను.
ఆ ఇద్దరినూ గుడిలో కలుసుకొని సమయమున చీకటిగా ఉన్నది, దీపం ఉండినా బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైటి చెంగును చించి అక్కడనున్న ఆముదము ప్రమిదిలో ముంచి దీపం వెలిగించాను. తర్వాత వారిరువురు మహానందముగా వచ్చినారు. అదే అదనగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యను, ఆ రాజకుమారుని తలను ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించాడు. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ ముగ్గురు చనిపోయారు. శివదూతలు ఇరువురిని తీసుకుని పోటుకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోటుకు అక్కడికి వచ్చాయి. అంత యమదూతలు చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకున్నట్టుకు మీరు ఎలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుట చాలా విచిత్రంగా ఉన్నది అని ప్రశ్నించాడు. అంత యమకంకర్లు, ఓ బాపడ, వారు ఎంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివ సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసము తీసుకుని పోటుకు శివదూతలు వచ్చినాము అని చెప్పినారు. ఈ సంభాషణ అంతా విన్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నా ఇప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించినాము కనుక ఆ పరమం మా అందరికీ వర్తించవలసిందే. తాను చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేశాడు. వెంటనే తన్ను కూడా పుష్పకుమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునికి చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన వారి ఇరువురు చేసిన పాపను పోటీయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందెదరు. 4వ రోజు పారాయణం సమాప్తం. ఈరోజు పాటించవలసిన నియమాలు: నిషిద్ధాలు వంకాయ, ఉసిరికాయ, దానములు నూనె, పెసరపప్పు, పూజించాల్సిన దైవము విఘ్నేశ్వరుడు, జపించాల్సిన మంత్రము ఓం గం గణపతియే స్వాహ. ఫలితం సద్బుద్ధి, కార్యసిద్ధి. మీరందరూ నా వీడియోలు వింటున్నారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరించవలసిందిగా కోరుచున్నాను.